మే 20 కనుచూపు మేరలో పరలోకము. పరలోకపు మహిమ అనే నిరీక్షణతో ఒక పరిశుద్ధిని హృదయం నిండి ఉన్నప్పుడు అతన్ని పాపం చేయమని ఒప్పించడం ఎంత అసాధ్యం అంటే, ఒక రాజు తన కిరీటాన్ని పారేసి రాజవస్త్రాలతో బురదలో దొరలాలని అతడిని ఒప్పించడం ఎంత అసాధ్యమో అంత అసాధ్యం. పరలోకం అనేది దేవుడు తన ఆస్థానాన్ని నిర్వహించే రాజరిక నగరం. దేవుని సముఖంలో నిలబడమే దేవదూతల సంతోషం. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, లోకా 1:19. అంటే రాజు కోసం సేవకులు కనిపెట్టుకున్నట్లే నేను కూడా దేవుని ముఖాన్ని దర్శిస్తూ ఆయన ఆజ్ఞల కోసం కనిపెట్టే ఆ పరలోకపు ఆత్మలలో ఒకడిని అని అర్థం. నమ్మకమైన ప్రతి ఆత్మకు ఈ గొప్ప ఘనత వాగ్దానం చేయబడింది. భూమి మీద తాను ఎదుర్కొనే ప్రతి పోరాటానికి ప్రతిఫలమైన ఆ పరలోకపు ఆనంద స్థితిని గూర్చి ఆలోచించడం కంటే పరిశుద్ధిని ఆత్మపై బలమైన ప్రభావాన్ని చూపేది మరొకటి లేదు. ఈ ఆలోచన అనే ఖడ్గం శోధన యొక్క కండరాలను తెగనరుగుతుంది మరియు ఇతర వాదనలన్నింటినీ ధిక్కరించే దురాశల తలలను నరికివేస్తుంది. అటువంటి మహిమ నిరీక్షణ ఉన్న చోట పాపం ఎలా నిలవగలదు? మోషే లేని సమయంలో ఇశ్రాయేలీలు దూడను చేసి ఆరాధించినట్లుగానే క్రైస్తవుడు తన పరలోకపు తలంపులను పక్కన పెట్టి ఆ మహిమకరమైన స్థలంపై నిరీక్షణను మరచినప్పుడే ఏదో ఒక లోక విగ్రహాన్ని తన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడు. పరలోకం గనుక దృష్టిలోకి వస్తే దాని తలంపులతో క్రైస్తవుని హృదయం వెచ్చబడుతుంది. ఒక రాజు తన కిరీటాన్ని పారేసి రాజవస్త్రాలతో బురదలో దొరలాలని అతడిని ఒప్పించడం ఎంత అసాధ్యమో, పరలోక మహిమ కోసం కనిపెట్టే పరిశుద్ధుడిని పాపం చేయమని ఒప్పించడం కూడా అంతే అసాధ్యం. పాపం అనేది అపవాది పని, పరిశుద్ధిని పని కాదు. దేవుని సింహాసనం ముందు దూతలతో మహిమపరచబడిన పరిశుద్ధులతో నిలవడమని పిలుపు వచ్చే ఆ ఘడియ కోసం పరిశుద్ధుడు తన ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉంటాడు. పోరాటం తీవ్రంగా ఉండి శోధనల సెగలు చుట్టుముట్టినప్పుడు ఈ నిరీక్షణ అతడి హృదయానికి ఎంతటి ధైర్యాన్ని, ఓదార్పును ఇస్తుంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి అగ్నిలోనో నీళ్లలోనో నడవాల్సి వస్తే పరలోకపు నిత్య సౌఖ్యంతో పోల్చితే ఆ కష్టం ఎంతటిది? పరలోకపు సంతోషాన్ని ఎల్లప్పుడూ కళ్ళ ముందు ఉంచుకోవడం వల్ల ఈ పరుగు పందెమును ఓపికతో పరిగెత్తగలవు. శోధనలతో, శ్రమలతో నీకు ఎదురయ్యే చిన్నపాటి యుద్ధాలను భరించడానికి అది నీకు తోడ్పడుతుంది. అంతకంటే మిన్నగా ఈ శ్రమలు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కావు అని నీవు లెక్కించుకునేలా అది నిన్ను చేస్తుంది. రోమా 8:18.